నా పేరు ఏబీవీపీ హైదరాబాద్ సిటీ సెక్రటరీ। ఈ రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బస్ భవన్ ని ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ముట్టడించడం జరుగుతుంది। ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్‌షిప్లు రాక ఒక పక్కన విద్యార్థులు గోసపడుతుంటే అదే విద్యార్థుల మీద బస్ పాస్ ఛార్జీలతోటి ఈ రోజు యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆర్టీసీ అధికారులు కావచ్చు, భారాన్ని మోపడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తా ఉంది। ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ యొక్క విద్యార్థులకి గూది బండలాగా మారుతూ పేద మధ్య తరగతి విద్యార్థులని విద్య దూరం చేసిన కుట్ర రాష్ట్రంలో జరుగుతా ఉంది। ఈ రోజు విద్యార్థులు పేద మధ్య తరగతి విద్యార్థులు ప్రయాణిస్తూ తమ యొక్క పాఠశాలలకు కళాశాలకు వెళ్ళేటువంటి ఆర్టీసీ బస్సుల యొక్క బస్ పాస్ ఛార్జీలు పెంచడము సిగ్గుమాలిన చర్యగా ఏబీవీపీ అభివర్ణిస్తా ఉంది। మీరు ఒక్కసారి మీడియా మిత్రులు చూడొచ్చు, హైదరాబాద్ లో విద్యార్థులు తమ యొక్క ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఫుట్బోర్డ్ మీద నిల్చుంటూ ప్రయాణం చేస్తూ ఎప్పుడు కింద పడుతారో తెలియదు, వాళ్ళ యొక్క ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఈరోజు కళాశాలలో కావచ్చు, పాఠశాలలో కావచ్చు ఈరోజు వెళ్తా ఉన్నారు। ఈ యొక్క ప్రభుత్వానికి అట్లా వెళ్తున్నా కూడా కనికరం లేకుండా ఫుట్బోర్డు ప్రయాణానికి ఈరోజు బస్ పాస్ ఛార్జీలు పెంచడము చాలా సిగ్గుమాలిన చర్య। మేము ఒకటే అనుకుంటా ఉన్నాం, వీరు ప్రవేశపెట్టినటువంటి ఫ్రీ బస్ పథకం యొక్క నష్టాన్ని భర్తీ చేయడానికి మాలాంటి పేద మధ్యతరగతి విద్యార్థుల మీద భారం మోపుతారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం। మీకు అంత విద్యాశాఖ మీద అంత చిత్తశుద్ధి ఉంటే మొదటగా విద్యాశాఖ మంత్రిని నియమించండి, పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను రిలీజ్ చేయండి। ఇవన్నీ కాక కేవలం విద్యార్థులని ఉన్నత విద్యకు దూరం చేసేటువంటి కుట్ర ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది। మేము ఒకటే చెప్తా ఉన్నాం, మొన్నటికి మొన్న సజ్జనార్ గారికి ఏబీవీపీ ప్రతినిధి బృందం సంప్రదించి ఒక బస్ పాస్ ఛార్జీలను తగ్గించాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। దాని మీద ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు, సజ్జనార్ గారి నుంచి ఎటువంటి ఆన్సర్ రాలేదు। మేము ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, సజ్జనార్ గారు బయటికి రావాలి, మాకు సమాధానం చెప్పాలి। మేము ఇచ్చినటువంటి వినతి పత్రం పైన ఏం డెసిషన్ తీసుకున్నారో, ఏం నిర్ణయం తీసుకున్నారో విద్యార్థులందరికీ కూడా ఇక్కడికి వచ్చి చెప్పాలి। సజ్జనార్ గారు వచ్చేంత వరకు ఇక్కడ నుంచి లేచేది లేదు, మేము కదిలేది లేదు। రాబోయే రోజుల్లో బస్ పాస్ ఛార్జీలు తగ్గించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ, ఖబర్దార్ ప్రభుత్వ అధికారులారా, విద్యార్థులని మహిళలు పురుషులుగా చూడకండి దయచేసి। విద్యార్థులందరూ కూడా విద్యార్థులని మహిళలు పురుషులుగా చూడడం కరెక్ట్ కాదు। విద్యార్థులందరూ ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సు ఉంటే అబ్బాయిలందరూ కూడా ఫుట్బోర్డ్ మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు। వీళ్ళు పెట్టినటువంటి ఏదైతే హామీ ఇచ్చారో ఫ్రీ బస్ హామీకి అనుగుణంగా బస్సులు పెంచాలి। బస్సులు పెంచిర్రా మరి? మీరు చూస్తే దిల్సుఖ్నగర్ కావచ్చు, ఆర్టీసీ క్రాస్ రోడ్ కావచ్చు, ఇటువంటి రద్దీ ఏరియాలో విద్యార్థులు చదువుకునే ఏరియాలో ఈరోజు ఫుట్బోర్డ్ మీద ఒక్క బస్సు వస్తే ఒక్క బస్సులో 60 మంది ఎక్కాల్సిన బస్సులో 120 మంది ఎక్కుతా ఉన్నారు। మేము ఒకటే చెప్తా ఉన్నాం ఆర్టీఓ అధికారులకి, అధికారులు సామాన్య ప్రజలు బండి మీద ముగ్గురు వెళ్తే ఫైన్ వేస్తా ఉన్నారు। కానీ ఆర్టీసీ బస్సులలో 60-50 కెపాసిటీ ఉన్న బస్సులలో 120-130 మందిని ఎక్కించి ఈరోజు గొర్రెలని కూర్చున్నట్టు, గొర్రెలను తోలినట్టు ఈరోజు తోలుతూ పేద ప్రజల యొక్క ప్రాణాలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదు। ఫ్రీ బస్ ఇచ్చిర్రు, ఫ్రీ బస్ కు అనుగుణంగా బస్సులు పెంచాలి। అయితే విద్యార్థులు చాలా మంది అమ్మాయిలు బస్సులలో ప్లేస్ లేక కాలేకి వెళ్ళడం మానేసారు। అమ్మాయిలు చెప్తా ఉన్నారు, మేము ఫ్రీ బస్ అడగలేదు, ఫ్రీ బస్ కారణంగా మాకు బస్సులు దొరకట్లేవు, ఆ యొక్క బస్సులలో ప్రయాణించడం మా వల్ల కాక ఈరోజు కాలేజీకి వెళ్ళడం అని చెప్పేసి అమ్మాయిలు ఈరోజు గోసపడుతూ ఉన్నారు। మేము ఒకటే చెప్తా ఉన్నాం, విద్యార్థులుగా చూడండి, విద్యార్థులు పెంచినటువంటి బస్ పాస్ ఛార్జీలని ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా తగ్గించాల్సిందే। ఒకవేళ తగ్గించకపోతే ప్రభుత్వ అధికారుల యొక్క మెడలు వంచి తగ్గించేటువంటి సత్తా ఏబీవీపీకి ఉందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం। ఖచ్చితంగా పెంచినటువంటి బస్ పాస్ ఛార్జీలను పెంచాలి, యథావిధంగా అయితే పాత బస్ పాస్ ఛార్జీలు ఉన్నాయో అవిని కొనసాగించాలి।